ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 13వ సోమవారము. నీవు దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనము చేయుదువా? మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనము నుండి 33వ వచనం వరకు. ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ వైపు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారి వెంట వెళ్ళెను. దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను, నేను చేయదలుచుకున్న పని అబ్రహామునకు చెప్పకుండా దాచెదనా? శక్తిమంతమైన ఒక మహాజాతి అతని వలన ఏర్పడును. భూమండలమునందలి సకల జాతులు అతని ద్వారా దీవెనబడయును. అబ్రహాము కుమారులు అతని కుటుంబము వారు తరువాత కూడా దైవ మార్గమును అంటిపెట్టుకొని నీతి ధర్మములను పాటించుటకు అతనిని బుద్ధిపూర్వకముగా ఎన్నుకొంటిని. ఈ విధముగా నేను అతనికి మాట ఇచ్చినట్లు అంతయు నెరవేర్చెదను. కావున దేవుడు సొదొమ గొమొర్రా ప్రజల పాడు పని పైకి పొక్కినది, వారి పాపము మండినది. నేను దిగి వెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలయునను మొర నా చెవిన పడినది. నేను నిజము తెలుసుకొనదలచితిని అని చెప్పెను. అంతటా ఆ మనుషులు సొదొమ వైపు వెళ్ళిపోయిరి. కాని అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనము చేయుదువా? ఆ పట్టణములో సజ్జనులు 50 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరము నాశనము చేయకుండా కాపాడవా? మంచివారిని చెడ్డవారిని కలిపి కట్టగా నాశనము చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా అని అనెను. అంతట దేవుడు, సొదొమ నగరములో ఒక్క 50 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరనూ క్షమింతును అని చెప్పెను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషినే అయినను తెగించి దేవర వారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 70 మంది మంచివారున్న తాము ఏమి చేయుదురు? 5 తక్కువ అగుటచే సమస్త నగరమును వల్లకాడు చేయుదరా అనెను. 45 నేను దానిని నాశనము చెయ్యను అని దేవుడు చెప్పెను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్నా ఎట్లు అనెను. 40 మంది ఉన్నను నేను నాశనము చెయ్యను అని దేవుడు చెప్పెను. అప్పుడు అబ్రహాము, ప్రభు, కోపపడకుము. ఇంకొక మనవి, 30 మంది మాత్రమే ఉండిరనుకొనుము. అప్పుడు ఏమి చెయ్యుదురు అనెను. 30 మంది ఉన్నను నేను ఏమీయూ చెయ్యను అని దేవుడు అనెను. అబ్రహాము, ప్రభు, ఇంకనూ మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరములో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమి యగును అని అడిగెను. దానికి దేవుడు, 20 మంది ఉన్నను నాశనము చెయ్యను అనెను. తరువాత అబ్రహాము, ప్రభు, తాము కోపకొడుకున్న ఇంకొకసారి మాత్రము మాట్లాడెదను. ఒకవేళ అక్కడ 10 మంచివారు మాత్రమే ఉందురేమో అని అడిగెను. దానికి దేవుడు, 10 మంచివారున్నను చాలు, దానిని నాశనము చెయ్యను అని చెప్పెను. అంతట దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము ఇంటికి తిరిగి వచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనము వరకు. యేసు తన చుట్టుప్రక్కలనున్న గొప్ప జనసమూహములను చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని ఆజ్ఞాపించెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసును సమీపించి, బోధకుడా, నీవు ఎక్కడకు వెళ్ళినా
నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడును అనగా, యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గూళ్ళును కలవు, మనుష్య కుమారునికి మాత్రము తలవాల్చుటకైనా చోటు లేదు అని ప్రత్యుత్తరమిచ్చెను. మరి ఒక శిష్యుడు ఆయనతో, ప్రభు, మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చెదను, అనుమతి దయచేయుడు అని కోరగా, యేసు, నీవు నన్ను వెంబడింపుము, మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.